అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 262వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 263వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 263. ఓం లబ్ధధీయై నమః. ఓం లబ్ధధీహి. ఇది 3 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లబ్ధధీయై నమః అని పలుకోవలెను. లబ్ధధీహి నిశ్చయాత్మకములు సవికల్పములు అను పేరుగల అంతఃకరణ వృత్తులు ధీ శబ్ద వాచ్యములు. ఆ ధీ వృత్తులు తనకు ఉపాధిగా స్వస్వరూపము ప్రతిఫలించుటకు ఆధారములు కాగలవు. పరాశక్తి పరాత్పరి నిశ్చయాత్మకములు సవికల్పములు అను పేరుగల అంతఃకరణ వృత్తులు ధీ శబ్దవాచ్యములు. ఆ ధీవృత్తులు తనకు ఉపాధిగా స్వస్వరూపము ప్రతిఫలించుటకు ఆధారముగా దేవి కలిగి ఉన్నది అగుట వలన ఆమె పరదేవత, పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి, శ్రీ లలితా మహాత్రిపురసుందరీదేవి లబ్ధధీహి అని అనబడుచున్నది. వృత్యారూఢ చైతన్యము జ్ఞానమనిగాని లేక చైతన్య వ్యాప్తమన అంతఃకరణ వృత్తి అనిగాని అద్వైత వేదాంత సిద్ధాంతము. జడములైన విషయములను గ్రహించుట అందు ఆ వృత్తులు జడములగుట వలన అసమర్థములు. అప్పుడు జగదాత్యము ప్రసక్తమగును. అందువలన అంతఃకరణాది ఉపహితమై చైతన్యమును ఫలరూప చైతన్యముగా చిదాభాసునిగా ప్రకాశింపజేయుచున్నది. బ్రహ్మణ్యజ్ఞాన నాశాయ వృత్తివ్యాప్తిరిహేష్యతే. బ్రహ్మ విషయమునందు అజ్ఞానము ప్రసరించకుండుటకై వృత్తివ్యాప్తి అంగీకారము అను న్యాయము చేత గురు సన్నిధియందు తత్వమస్యాది మహావాక్యశ్రవణము వలన కలిగిన వృత్తివ్యాప్తి పరమేశ్వరి వలన కలుగుచున్నది. కావున ఆమె మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి, శ్రీ లలితా మహాత్రిపురసుందరీదేవి లబ్ధధీహి అని అన్వార్థనామముతో వెలుగొందుచున్నది. అథవా ధీశబ్దము చేత సర్వజ్ఞత్వ అధికము చెప్పబడినది. దేవి ఆ సర్వజ్ఞత్వాధికము కలదనియు యః సర్వజ్ఞః సర్వవిత్ అని శృతి ప్రమాణమును అనుసరించి చెప్పవచ్చును. విశేషము: ప్రత్యేగాత్మ పరమాత్మ కంటే అభిన్నుడు కాని ప్రత్యేగాత్మ అజ్ఞానావృత్తుడై ఉండును. తత్వమస్యాది వేదాంత మహాకావ్య శ్రవణమందుల వలన అహం బ్రహ్మాస్మి అను బుద్ధి వృత్తివ్యాప్తి ప్రత్యేగాత్మ అందు ఉండవలయును. ప్రత్యేగాత్మ సహజముగా ప్రకాశస్వరూపుడు కాన బ్రహ్మకారకరజ్ఞానము కలుగును. జడ అనాత్మరూప ఘటాదుల జ్ఞానమునందు చిదాభాసుని వృత్తి బుద్ధివృత్తి రెండును ఆపేక్షితములగును. ప్రత్యేగాత్మను ఆవరించియున్న అజ్ఞాన నాశనమునకు బుద్ధివ్యాప్తి పర్యాప్తము. ప్రత్యేగాత్మ జ్ఞానమునకు ఉభయవిధ వృత్తులు ఆవశ్యకములు కావని భావము. కావున మహామహేశ్వరి, శ్రీ లలితా పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి, శ్రీ లలితా మహాత్రిపురసుందరీదేవి లబ్ధధీహి అను నామముతో సంకీర్తితురాలవు
అయి వెలుగొందుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధధీయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.